అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తాను, సక్సెస్ కావాలని కోరుకుంటాను, సక్సెస్ అవ్వాలి. అవును, ఏదైనా బాధ్యతగా ఉండాలి, పబ్లిక్ ఉపయోగపడాలని. ఇన్సూరెన్స్తో నేను అబ్జర్వ్ చేసి నేను భరించిన, నేను అనుభవించిన కష్టం ఏంటంటే ఇన్సూరెన్స్కి జనరల్కి ఇప్పుడు మనం వెళ్ళేసి ఆరోగ్యశ్రీ దాంట్లో మనం హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఇట్లాగేదో కడుపులో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, డాక్టర్ గారే డిసైడ్ చేసేస్తాడు పైన చేసేసి ఒక స్కాన్ అది చేయించి రమ్మంటాడు, అది చూడగానే దాన్ని దీంట్లో యాడ్ చేసేస్తాడు ఆరోగ్యశ్రీ డెస్క్ అక్కడే ఉంటది, ఇది పెట్టగానే ఓకే అవుద్ది, ఈ స్కానింగ్ డబ్బులు కూడా వస్తాయి దాంట్లో. ఓకే, టెస్ట్ డబ్బులు కూడా వచ్చేస్తాయి, ముందు చేయించిన టెస్టులతో మొత్తం డబ్బులు అయిపోతుంది. కానీ అది పేషెంట్ పెట్టేసుకుంటాడు. అయితే మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ మీరు మొత్తం చేయించుకోవాలి ముందు, అంతా అయ్యాక వీళ్ళు ఆ రిపోర్ట్ అంతా పంపించాక మీకు ఈ జబ్బు అందులో నుంచి ఉందా ఉందా వీటికి లెక్కలన్నీ ఉంటాయి. ఏదో ఒక వంక పెట్టి మాక్సిమం కట్ చేసుకోవడం. పైకి ఇన్సూరెన్స్ లో అన్ని క్లెయిమ్ అవ్వాలి. విజన్ అంటే సిస్టమ్ ఎట్లా ఉండాలి, 500 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలి, 350 కోట్లే నువ్వు ఆరోగ్యశ్రీ. నిజంగా వీళ్ళు 500 కోట్లు ఖర్చు పెట్టగలిగేటట్టయితే అసలు ఆరోగ్యశ్రీనే సక్రమంగా చేసుకోవచ్చు. అంతే కదా. అవును, అంటే ఆ ఉద్దేశం లేదు. ఇటు ఆయుష్మాన్ భారత్ లో కొంత దోసేసి కొంత వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు పేరుకి, దాంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలతో వీళ్ళు ఏదో టైఅప్ అయి ఉన్నారు.